స్టాటిక్ పార్ట్ అనేటువంటిది చూసినట్లయితే మెంటార్షిప్ వల్ల ఉపయోగం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా చదువుకుని ప్రిపేర్ కాదు. డైనమిక్ పోర్షన్ లో ఎక్కువగా మెంటార్షిప్ అనేటువంటిది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మేము ట్రెండ్స్ని ఫాలో అవుతూ ఉంటాం, ఎగ్జామ్ ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటాము. క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, కరెంట్ అఫైర్స్ని ఎలా లింక్ చేసి రాస్తే మన ఆన్సర్స్ ఎన్రిచ్మెంట్ అవుతుంది అన్నవన్నీ ఎప్పుడైతే మేము స్టూడెంట్కి డీటెయిల్డ్గా టిప్స్ ఇస్తామో ఆ టిప్స్ వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ స్కోరు మెనీ అదర్ యావరేజ్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మెంటర్షిప్ ఈజ్ నాట్ మెంటల్షిప్. వీఆర్ నాట్ హియర్ టు లిసన్ టు యువర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రై టు కండలెన్స్ యూ. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ అది కాదు. మీ స్ట్రెంగ్స్ని బేస్ చేసుకొని, మీ వీక్నెస్ని బేస్ చేసుకొని మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అన్నది చెప్పటం మాత్రమే, మీ ఆన్సర్ రైటింగ్ ఎలా బెటర్ చేయాలి అన్నది మాత్రమే మా మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. ఇక్కడ చాలా కామన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే ఎన్రోల్ అయిన స్టూడెంట్ 3 సెషన్స్ వస్తారండి, 4 సెషన్స్ వస్తారు, 5th సెషన్ హీస్ నాట్ ఇన్ టచ్ అట్ ఆల్. దట్స్ వన్ వెరీ మేజర్ ప్రాబ్లం. ఎవరైతే కన్సిస్టెంట్గా మేము ఇచ్చిన గైడెన్స్ అంతా తీసుకొని ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళ మెరిట్ లిస్ట్లో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు.